ఇంకా మార్నింగ్ లేసి డోర్ తీస్తేనే ఫుల్ మంచు పట్టేసునింది. ఇంకా ఫుల్ మంచు అయితే పడతా ఉంది. లైట్గా మంచు అయితే పట్టేసింది. కనిపిస్తుంది అనుకుంటాను తెలుస్తుందని. మంచు పట్టేస్తుంది మార్నింగ్ టైంలో అయితే. కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. అదే ఇలాగా కూల్గా ఉంది కదా, అలానే బయట కూడా ఉండే కావటం లేదు. చాలా కూల్గా ఉంది. చూడ్డానికి అయితే చాలా సూపర్గా ఉంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది మార్నింగ్. ఇంకా పిల్లలైతే ఇంకా నిద్రపోతూ ఉండరు. నేనైతే పాలు కాపెట్టేస్తున్నాను. బయట అయితే వర్షం వస్తూ ఉంది. ఒక 2 డేస్ నుంచి వర్షం వస్తూనే ఉంది కంటిన్యూస్గా, అస్సలు ఆగలేదు. అలాగే వస్తూ ఉంది. అక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, వర్షం వస్తూ ఉంది. బట్టలు కూడా అస్సలు ఆరలేదు. ఒక 2 డేస్ అయింది. బట్టలు కూడా అలాగే ఉన్నాయి ఆరకుండా. చాలా చలి పుడుతోంది. అస్సలు ఏ పని చేయబుద్ధి కాదు. ఇక్కడైతే పాలు కాబట్టేసుకొని ఉంటాను, కాఫీ పెట్టుకొని తాగే. కానీ ఇంకా పిల్లల్ని అస్సలు లేపాలు కూడా అనిపించటం లేదు. అంత క్లైమేట్ అలా ఉంది. అసలు చాలా చల్లగా ఉంది. కాలు కూడా కింద పెట్టుకోలేదు. సామాన్లు కడిగే కూడా చాలా కష్టం. వాన వస్తానే ఉంది ఒక 2 డేస్ నుంచి అయితే. ఇంకా టీ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను పాలు కాల్చింది, టీ పొడి వేసాను, కొంచెం షుగరు, ఇంకా అల్లం పేస్ట్ ఇలా సిలికాన్ మోడ్స్లో వేసి పెట్టేస్తాను. ఇవన్నీ తీసి ఒక కంటైనర్లో వేసి పెట్టేసుకోవాలి. ఇంకా అల్లం అయితే ఇలా గ్రైండ్ చేసి వేసేసుకుంటాను. స్టోర్ అవుద్ది కదా, అల్లం అయితే ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాను. టీలో వేసుకునే కూడా ఈజీగా ఉంటుంది. టీ అయితే రెడీ అయిపోయేసినాయి. ఉంది క్లైమేట్, మంచి అయితే పట్టేస్తుంది మార్నింగ్ టైంలో. ఇంకా నేనైతే నా టీ అయితే ఎంజాయ్ చేసేస్తాను. ఈ క్లైమేట్కి వేడివేడిగా టీ తాగేస్తాను. ఇంకా టీ తాగేసి నేనైతే స్నానం చేసుకొచ్చేసాను. ఇంకైతే కిచెన్లో పని ఉంది, హాల్ కూడా క్లీన్ చేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేసుకొచ్చేసాను, పని ఈజీ అవుద్ది కదా అన్నట్టుగా. ఇంకా హాల్ అంతా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్లోకి అయితే ఇంకా ఇక్కడ సోఫా కవర్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాను. సోఫాకి వచ్చి దివానా సెట్ అది బెడ్షీట్ వేస్తున్నాను కదా, అన్నీ తీసి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. తీసి వాష్ చేయాలంటేనే బేజారేస్తుంది. బట్టలు అస్సలు ఆరు, ఎంత ఉతికేసినా కానీ. చాలా రోజులు అయితే 2 డేస్ పడుతుంది, 2-3 డేస్ పడుతుంది బట్టలు అయితే ఆరేకి. ఇలా అన్ని దివానాకి వేసిన బెడ్షీట్ అన్నీ తీసేసాను. ఇంకా దివానా తీసి సెట్ వేసేస్తున్నాను. ఇంకా దివానా సెట్ వేసిన తర్వాత ఇంకా ఇల్లంతా నీట్గా చుమ్ముకొని వచ్చేస్తాను. ఇంకా అన్ని ఇడ్లీ చేసుకొని నీట్గా చుమ్ముకొని వచ్చేస్తాను.
ఇలా కార్పెట్ అన్ని ఎత్తుకేసి నీట్గా చుమ్ముకొని వచ్చేసాను. ఇక చలి కదా, తుడిసేకి కూడా కొంచెం కష్టంగా ఉంది. వన్ డే ఇడిసి వన్ డే అయితే తుడుచుకుంటున్నాను. కాఫీ చలి చలా వేడి కొంచెం వేడిగా తాగుందా దీక్షిత్, నువ్వు కూడా తాగు. ఈ గ్లాస్ వచ్చి మా అమ్మమ్మ ఇచ్చింది. ఇది వచ్చేసి మా పెద్ద బాబు పుట్టినప్పుడు మా అమ్మమ్మ తీసిచ్చింది. ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను ఆ మెమరీగా. ఇది యూజ్ చేస్తే మా అమ్మమ్మ గుర్తుకు అనేసి ఇది. ఇప్పుడు ఇదైతే డీమార్ట్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. 11 years అయింది మా బాబు పుట్టి, అప్పటి నుంచి ఇది యూజ్ చేస్తున్నాను ఇది. ఇంకా ఈ కంటైనర్ వచ్చేసి మేము ఎగ్జిబిషన్కి పోయినప్పుడు తీసుకొచ్చాను. దాంట్లో వచ్చేసి సోంపు ఉంటుంది కదా, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ సోంప్ ఉన్నాయి అనమాట. దాంట్లో కలర్ కలర్గా డిఫరెంట్ స్టైల్లో సోంప్స్ ఉన్నాయి దాంట్లో. అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. ట్రై చేస్తాను కంఫర్టబుల్ అవ్వద్దా లేదా అనేసి. కంఫర్టబుల్ అయితే యూజ్ చేస్తాను, లేదంటే మళ్ళీ నార్మల్గా జార్స్లోనే పెట్టేసుకుంటాను. యూజ్ చేసి ట్రై చేద్దాంలే అనేసి ఇలా అన్నీ వేసి పెట్టేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర అంటే తాలింపుకి వేస్తాం కదా, అవి మాత్రం యూజ్ చేద్దాం అనేసి. అన్నీ ఒకే దిక్కున ఉంటాయి కదా, అప్పుడు తాలింపుకి వేసి ఆవాలు, జీలకర్ర, శనగపాయలు, ఉద్దిపప్పు అన్నీ ఇలా వేసుకుందాం అనేసి వేసి పెట్టేసాను. ఇంకా ఇలా తిప్పితే మనకి కొంచెం స్పేస్ అనేది ఉంటుంది కదా, దాంట్లోంచి తీసుకోవచ్చు. ఇంకా నేను దోసకైతే నానేస్తున్నాను. ఫస్ట్ 1 cup రైస్ తీసుకున్నాను. ఆ చిన్న గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్లోనే రైస్ తీసుకున్నాను. ఉద్దిపప్పు కూడా తీసుకున్నాను. మిల్లెట్స్, ఇది కోడు మిల్లెట్స్ కూడా 1 గ్లాసే తీసుకుంటున్నాను. అన్నీ ఆల్మోస్ట్ సేమ్ క్వాంటిటీలోనే తీసుకుంటున్నాను. తర్వాత ఇది ఇంకొక డిఫరెంట్ మిల్లెట్స్ అనమాట, లిటిల్ మిల్లెట్స్. ముందుకు తీసుకున్న మిల్లెట్స్ కానీ కొంచెం చిన్నగా ఉంటాయి. ఈ మిల్లెట్స్ కూడా 1 గ్లాస్ తీసుకున్నాను. నేను తీసుకున్న అన్నీ 1 గ్లాసే తీసుకున్నాను. ఇక్కడ బాజ్రా, సొద్దులు, ఇవి కూడా ఒకే గ్లాస్ తీసుకున్నాను. అన్నీ ఒకే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ వాష్ చేసేసి నేను నానబెట్టేస్తాను. ఇక్కడ కొన్ని మెంతులు కూడా వేసాను. తర్వాత నేను వాష్ చేసేసాను. ఇంకా నానబెట్టేస్తాను. ఈవినింగ్ అయితే మిక్సీకి వేసేసుకుంటాను. ఇంకా నేను ఓపెన్ చేశాను కదా, వాటికి నేను రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటున్నాను. ఇలా నాకు రబ్బర్ బ్యాండ్ వేసేది ఈజీ అనిపించేస్తుంది, అందుకే నేను రబ్బర్ బ్యాండ్స్ యూస్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ వేసేసుకుంటున్నాను అన్నిటికీ. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి చపాతీ చేసేస్తున్నాను. ఎందుకంటే బాబు కూడా స్కూల్కి పోలేదు ఈరోజు. వ్యాన్ అంకుల్ రానని చెప్పిండు ఒకరోజు, అందుకనేసి ఇంకా బాబుని కూడా స్కూల్కి పంపించలేదు. కొంచెం లేట్గానే బ్రేక్ఫాస్ట్ అయ్యి లేట్గానే అయిపోయినాయి అనమాట ప్రాసెస్ అంతా. కొంచెం ఇందాక బాబు లేసింది కదా, టీ ఇచ్చేసాను, తాగిండి. ఇంకా బ్రష్ చేసుకుంటూ నేను ఇంకా చపాతీ చేసేస్తున్నాను. ఇంకా ఇలా చపాతీలన్నీ చేసి పెట్టేసుకుంటున్నాను. ప్యాన్ కూడా స్టవ్ పైన హీట్ అయ్యి పెట్టేసాను. ఇంకా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చపాతీలు అయితే కాల్చేసుకుంటాను. ఇక చపాతీకి అనేసి నేను పప్పు చేసాను కొంచెం గట్టిగా, చపాతీ లేకనేసి. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, స్వెటర్ కావాలని బాబు వేసుకుంటా ఉండు. జిప్ పర్లేదంటే ఇంకా పెద్ద బాబు వచ్చి జిప్ వేస్తా ఉండు స్వెటర్కి. నేను ఇక్కడైతే చపాతీ అయితే ఇంకా కాల్చేసుకుంటా ఉన్నాను.
ఇంకా పిల్లలందరూ ప్యాక్ అయిపోయిండు స్వెటర్లు వేసుకొని. క్లైమేట్ అలా ఉందనమాట, చాలా కూల్గా ఉంది. ఇంకా పాపకు కూడా తలదు వేస్తున్నాను. ఇంకా తను కూడా క్లాస్ అటెండ్ అవ్వాలి కదా, ఇంకా తనకు కూడా తలదు వేసి తను ఇంకా రెడీ చేసేసి క్లాస్కి అయితే అటెండ్ అవ్వమని చెప్పాలి. ప్రతిసారి చెప్తా ఉండాలన్నమాట, క్లాస్కి అటెండ్ అవ్వు అనేసి. అంటే అస్సలు పట్టించుకోరు క్లాస్కి అటెండ్ అవ్వాలి అనేసి. ఇంక ఇలా 2 జడలు అయితే వేస్తున్నాను పాపకి. క్లాస్కి కూడా టైం అయిపోతూ ఉంది. ఇంకా మార్నింగ్ అయితే పప్పు చేశాను కదా, అదే ఆఫ్టర్నూన్ కొనింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే నేను ఇంకా వీడియో ఏం తీయలేదు. ఇంకా ఈవినింగ్ అయితే రసం చేసేస్తున్నాను. దాల్ వేసి రసం అయితే చేస్తున్నాను. దాల్ రసం అంటాం కదా, ఆ టైప్లో చేస్తున్నాను. ఇంకా రసంకి అయితే టమాటో మళ్ళీ దాల్ అన్నీ వేసి మిక్సీ పట్టేస్తున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ఒక 3:30, 4 అలా చేస్తున్నాను ఈ రసం అయితే. అంటే వడ రసం ఉంది కదా, అది చేద్దాంలే అనేసి స్నాక్స్గా జోరుగా వానైతే వస్తూ ఉంది. ఇంకా స్నాక్స్గా వేడివేడిగా తింటారు కదా, సూప్లాగా కూడా తాగొచ్చు అనేసి ఇంకా ఆ టైంలో చేస్తున్నాను. ఇంకా కొంచెం జీలకర్ర వేసి కొన్ని ఆవాలు వేసి ఇంకా తాలింపు గింజలు అయితే వేస్తున్నాను తాలింపుకి. ఇంకా తాలింపు గింజలు వేసుకున్నా, ఇంకా రసం పౌడరు మళ్ళీ టమాటో అవి గ్రైండ్ చేసుకున్నాను కదా, అవన్నీ వేసి ఇంకా రసం అయితే చేసేస్తాను. ఇంక ఇక్కడ రసం అయితే రెడీ అయిపోయింది. దాల్ అయి మిక్సీ పట్టాను కదా, మిక్సీ జార్లోనే వాటర్ పోసి ఇంకా రసం అయితే రెడీ చేసుకున్నాను. మళ్ళీ సరిపోయిన టాంబ్రిన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటాను. ఇంకా రసానికి కన్సిస్టెన్సీకి ఎంత కావాలో అంత నేనైతే చూసుకొని టాంబ్రిన్ జ్యూస్ మళ్ళీ వాటర్ అవి చూసుకొని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా సరిపడిన సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేస్తున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి. ఇంకా బెల్లం కూడా వేసి ఇంకా బాగా మరగనిచ్చేస్తాను రసం అయితే. కొంచెం కొత్తిమీర వేసాను లాస్ట్లో. ఇంకా రసం బాగా మరిగే వరకు బాగా బాయిల్ చేసేస్తాను. అంటే దాల్ టమాటో అన్నీ వేసాను కదా, బాగా మరిగితేనే బాగుంటుంది అనేసి నేనైతే బాగా బాయిల్ చేసేస్తున్నాను. ఇక్కడ రసం మరిగిపోతుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా మూత పెట్టేశాను. ఇక్కడైతే మా కిచెన్ డోర్ ఉంది కదా, అక్కడి నుంచి చూపించేస్తాను. వాన వస్తూ ఉంది, అక్కడ కనిపించలేదండి. మళ్ళీ మెయిన్ డోర్ సైడ్ వచ్చాను, వర్షం వస్తూ ఉంది. ఇంకా రసం అయితే రెడీ అయిపోయింది కదా, నేను ఇంకా ఉద్దిపప్పు అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా ఉద్దిపప్పుని కూడా మిక్సీ జార్కి వేసుకొని నేను ఇంకా గ్రైండ్ చేసేసుకుంటాను. ఉద్దిపప్పు మార్నింగే నానబెట్టేసాను, ఇంకా మిక్సీకి వేసుకుంటున్నాను. నేను రసం కూడా చేద్దామనేసి మార్నింగే ఉద్దిపప్పు అయితే నానబెట్టేసాను. క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా, అందుకనేసి మార్నింగే నానబెట్టాను. సాయంకాలం సూప్ లాగా ఏమైనా తాగుదాం అనేసి. ఇంకా గ్రైండ్ చేసి పిండి అయితే తీసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా నేను గ్రైండ్ చేసి తీసుకున్నాను పిండిని అయితే.
పిండిని ఇలా కొంచెం ఉప్పు మళ్ళీ సోడా వేసి ఇలా బాగా మిక్స్ చేస్తాను. ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు అర్థం మా చిన్న బాబు ఎక్కి కిచెన్ కౌంటర్ టాప్ పైన కూర్చొనేసిండు. నేను మిక్స్ చేస్తాను అనేసి ఇంకా ఉప్పు సోడా వేసి బాగా మిక్స్ చేస్తాను. ఇంకా అక్కడ కూర్చున్నంతసేపు నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉండు మా బాబు అయితే. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పోసేస్తున్నాను. ఇంకా నేను ఫాస్ట్ మోడ్లో పెట్టాను కదా, నా వాయిస్ కూడా ఫాస్ట్గా పోయేస్తుంది, అందుకే మళ్ళీ మ్యూట్ చేసేసాను. ఇంకా డీప్ ఫ్రైకి ఎంత కావాలో ఆయిల్ అయితే పోసేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేడయ్యే లోపల నేను ఇక్కడ వడలకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత నేను వడకేసేసుకుంటాను. నేను ఇక్కడ వడలు చేస్తానని చెప్పినా కానీ బాబు వినుకోవటం లేదు, అడుగుతానే ఉండు. ఏం చెప్పేది ఏం చేశాను ఏం ఏం చెప్పేది ఏం చెప్పాను. నేనైతే వడలు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. చూసావా రెడ్ లైట్ వైట్ రెడ్ లైట్ ఇలా మంచి కలర్ వచ్చినాయని తీసి ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఏమది చికెన్ 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 కావాలా? అప్పుడు అన్నయ్య అమ్మింట్లో నిండు చికెన్ మళ్ళీ అన్నయ్య కేక్ వస్తున్నా అన్నయ్య అమ్మమ్మ 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 తనే నాకు కోకోకోలని అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఉండు 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 కచేది ఇప్పుడు హస్బెండ్ కోసం అనేసి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర అన్ని కట్ చేసి పెట్టేసాను. హస్బెండ్ అయితే వచ్చేసారు. హస్బెండ్ కోసం ఇంకా ఆనియన్ మళ్ళీ పచ్చిమిర్చి కొత్తిమీర అన్నీ వేసాను కదా, ఇంకా అవి కూడా వడలు వేసుకుంటున్నాను. వడల్లా కాదు, చిన్న చిన్న బోండాస్లా వేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఫ్రై చేసి తీసేసుకున్నాను. ఇంకా అన్నీ సపరేట్గా చేసేసి పిల్లలకి అయితే నేను తుంచి వేసాను. పిల్లలు తినేకి ఈజీగా ఉంటుంది కదా అనేసి పిల్లలకి అయితే బౌల్స్లో చిన్న చిన్న పీసెస్గా వేసాను. హస్బెండ్కి అయితే అలాగే వేసాను. హస్బెండ్ అయితే తుంచి తినగలుగుతారు కదా, అందుకనేసి అన్నిటికీ రసం సూప్ అయితే వేసేసాను. ఇంకా హస్బెండ్ దానికి మాత్రం ఆనియన్స్ మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసాను పైన గార్నిష్గా. ఇంక ఇక్కడ మా రసం బోండా సూప్ అయితే రెడీ అయిపోయింది, టేస్టీగా. బాగలేదు, సూపర్ ఉంది. ఇంక ఇలా మాట్లాడుకుంటూ అందరం ఇంకా వేడిగా సూప్ అయితే తాగుతాం, మళ్ళీ తింటూ ఉన్నాం వాడిలో. బాయ్.
ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ 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 బాయ్. బాయ్.